ఫస్ట్ థియరం 1. The angle in a semicircle is a right angle. Sir, theorem 2 కదా సార్. ఇప్పుడు థియరం 2 లో యాంగిల్ ఇన్ ఏ semicircle is a right angle. Prove that angle in a semicircle is a right angle by vector method ద్వారా by using vector method. వెక్టార్ మెథడ్ ద్వారా చెప్పాలమ్మా. ఏమా చూడండి ఒకసారి. ఇప్పుడు ప్రూఫ్ లో నేను ఒక సెమీ సర్కిల్ తీసుకుంటాను. నేను సెమీ సర్కిల్ ఇది. దీని సెంటర్ నేను ఆరిజిన్ అంటాను, ఓ అంటాను. ఇదేమో ఏ అంటాను, ఇది ఏ బార్. అంటే దీని డిస్టెన్స్ ఏమవుతుంది, ఏ అవుతుంది అన్నమాట. ఇదేమో ఇది కూడా ఏ అవుతుంది, కానీ పాయింట్ పరంగా చూస్తే ఇది పాజిటివ్ డైరెక్షన్, ఇది నెగిటివ్ డైరెక్షన్, కాబట్టి ఇది మైనస్ ఏ బార్ అనుకుంటాను. అర్థమవుతుందమ్మా? డిస్టెన్స్ అయితే రెండు ఏ, ఓఏ ఈక్వల్ టు ఏ అవుతుంది డిస్టెన్స్, ఓబి ఈక్వల్ టు కూడా ఏ అవుతుంది డిస్టెన్స్. ఓ అనేదేమో మిడ్ పాయింట్ అవుతుంది. అంటే ఏబి అనేది ఈ సర్కిల్ కి ఏమవుతుంది, డయామీటర్ కదా అవుతుంది. అదే పి అనేది ఏదైనా పాయింట్ అని తీసుకుంటాను. ఇక్కడ పాయింట్ అని తీసుకుంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఏబిబి ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ రైట్ యాంగిల్ అని చెప్పాలి. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఇస్ రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి అక్కడ అది రైట్ యాంగిల్ ఫామ్ అవుతుందని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. మరి మనం లోయర్ క్లాస్ లో నేర్చుకుంటాం. మీరు చూడండి. ఇది పి, ఇది బి, ఇది ఏ, ఇది ఓ ఆరిజిన్. దీన్ని ఆర్ బార్ అంటాను నేను వెక్టార్ని. నెక్స్ట్ దీన్ని పిఏ బార్, పిబి బార్ అనుకుంటే పిఏ బార్ అంటే ఇదేమో మైనస్ ఏ బార్ అవుతుంది. అంటే దీని డిస్టెన్స్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. దీని డిస్టెన్స్ కూడా ఏ పాజిటివ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ బార్ అవుతుంది. ఇది అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఇక్కడ ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్, ఓబి బార్ ఈక్వల్ టు మైనస్ ఏ బార్, ఓబి బార్ ఈక్వల్ టు ఎంత, ఆర్ బార్. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పిఏ బార్ డాట్ పిబి బార్ చేస్తాను. 0 అయిపోయింది అనుకోండి, పిఏ ఇస్ పర్పెండిక్యులర్ టు పిబిఏనా? మరి అప్పుడు ఏం చెప్తాం మనం, ఇక్కడ యాంగిల్ రైట్ యాంగిల్ అని చెప్తాం కదా, ఈ దగ్గర యాంగిల్. కాబట్టి యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఇస్ రైట్ యాంగిల్ అని చెప్తాం అన్నమాట. అర్థమవుతుందమ్మా? ముందు ప్రూఫ్ లో లెట్ ఓ బి ది సెంటర్, అండ్ ఏ బార్ బి ది diameter of the semicircle అంటున్నానమ్మా. అర్థమవుతుందమ్మా? ఓ అనేదేమో ఆరిజిన్ అనుకున్నాను, సెంటర్ అనుకున్నాను. అండ్ టేకెన్ ఓఎస్ ఆరిజిన్. ఏమంటే చూడండి, ఓ అనేది సెంటర్ అనుకున్నాను, ఏబి బార్ అనేదేమో డయామీటర్ అనుకున్నాను సెమీ సర్కిల్ కి. అలాగే ఓనేమో ఆరిజిన్ గా తీసుకోమని చెప్పాను. నెక్స్ట్ లెట్ పిబి ది ఎనీ పాయింట్ ఆన్ ది సెమీ సర్కిల్. తర్వాత అండ్ ఇంకేం తీసుకున్నానంటే ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్, ఓబి బార్ ఈక్వల్ టు మైనస్ ఏ బార్, ఓబి బార్ ఈక్వల్ టు ఆర్ బార్ అని తీసుకున్నాను అమ్మా. ఏమా ఇప్పుడు నేను ఈ రెండింటి యొక్క డాట్ ప్రోడక్ట్ 0 అని చెప్పాలి కాబట్టి నౌ పిఏ బార్ డాట్ పిబి బార్ ఈక్వల్ టు, ఈ డాట్ కనిపించాలి చూసుకోండి, పిబి బార్ ఈక్వల్ టు పిఏ బార్ ఎలా రాయొచ్చు? ఏ బార్. తప్పు. పిఏ బార్ అంటే ఎలా రాయొచ్చు? మైనస్ ఏ బార్ సార్. తప్పు. పిఏ బార్ అంటే ఎలా రాయొచ్చు? ఏబి బార్ అంటే ఎలా రాస్తారు మీరు? ఓబి బార్ మైనస్ బార్ సార్.
మరి అలాగే పిఏ బార్ ఎలా రాయొచ్చు? OA bar OB minus OP bar. sir. వెరీ గుడ్. ఓఏ బార్ మైనస్ ఓపీ బార్ డాట్ ఇదేమవుతుంది? ఓబీ Minus OB bar. OP bar. ఓఏ బార్ అంటే ఏం రాసుకోవచ్చు? ఏ బార్ మైనస్ ఆర్ బార్ డాట్ ఇదేం రాయొచ్చు? మైనస్ ఏ బార్ మైనస్ ఆర్ బార్. ఈ రెండింటిలో మైనస్ కామన్ తీస్తే మైనస్ ముందుకు రాసేస్తే ఏ బార్ మైనస్ ఆర్ బార్ డాట్ ఏ బార్ ప్లస్ ఆర్ బార్ అవుతుందండి. Yes, sir. చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా? మీకు ఆల్రెడీ మన ఫార్ములాలు చెప్పాను, నోట్ లో చెప్పాను, నోట్ A bar అనుకోండి. plus B bar dot A bar plus R sir. అదే ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ ఏ బార్ మైనస్ బి బార్ అంటే ఫార్ములా ఏంటి? మాడ్ ఏ బార్ స్క్వేర్ మైనస్ బి బార్ స్క్వేర్ అని చెప్పి. B bar square. కాబట్టి ఇది ఏమవుతుందంటే మాడ్ ఏ బార్ స్క్వేర్ మైనస్ మాడ్ ఆర్ బార్ స్క్వేర్ అవుతుందమ్మా. ఏమా అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది 0 అని రాస్తాను. 0 అని రాస్తాను. కారణం ఏంటో చెప్పండి మీరు. అమ్మా ఇక్కడ A bar perpendicular ఉన్నాయి కదా సార్. ఇటమా A bar R bar perpendicular ఉన్నాయి కదా. పర్పెండిక్యులర్ గా ఉన్నాయని కాదు, ఇక్కడ ఓఏ అంటే ఏంటి? రేడియసేనే. Yes, sir. ఇది కూడా రేడియసేనా? ఓబి అన్న రేడియసే కదా, Yes, sir. Yes, sir. రేడియసే కదా. Yes, sir. Sir. కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే మాడ్ ఏ బార్ ఈక్వల్ టు మాడ్ ఆర్ బార్ ఈక్వల్ టు రేడియస్ అవుతుంది అన్నమాట. అర్థమైందమ్మా? అందువల్ల మరి రెండు సేమ్ వాల్యూస్ కాబట్టి మనకి ఏమవుతుంది? మాడ్ ఏ బార్ స్క్వేర్ మైనస్ ఆర్ బార్ స్క్వేర్ అనేది 0 అయిపోతుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. కాబట్టి పిఏ బార్ డాట్ పిబి బార్ ఈక్వల్ టు 0 బార్ అయింది, 0 అయింది కాబట్టి మనం ఏం చెప్తాం? దేర్ఫోర్ పిఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు పిబి బార్, అయితే పిఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు పిబి బార్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది రాయడం అనేసి ఇది రాసినా పర్లేదు, ఇది రాసి ఇది రాయడం అనేసి పర్లేదు, ఎలా అయినా పర్లేదు. తర్వాత దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? యాంగిల్ ఏపీబి ఈక్వల్ టు 90 degrees అని చెప్పచ్చా? Yes, sir. Yes sir. Therefore, the angle in a semicircle is a right angle. The angle in a semicircle is a right angle. అర్థమైందమ్మా అందరికీ? Yes, sir. Yes sir. Yes sir. Yes, sir. సెకండరీ క్లాస్ అయిన తర్వాత చెప్తాను మీకు టైం. సరే ఇప్పుడు చూడండి. ద డాట్ ప్రోడక్ట్ లేదంటే స్కేలార్ ప్రోడక్ట్ బిట్వీన్ ఎవరి మధ్య? ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్. ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ ఇది సైడ్ హెడింగ్. ఏమండి చూడండి. లెట్ ఐ బార్ కమా జే బార్ కమా కే బార్ బి ది యూనిట్ వెక్టర్స్. 3 యూనిట్ వెక్టర్స్ అని రాసుకోండి. 3 యూనిట్ వెక్టర్, 3 ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్. 3 ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్. దీన్ని మనం ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద, జెడ్ యాక్సిస్ మీద తీసుకుంటాం. ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ రెస్పెక్టివ్ అని తీసుకుంటాం ఎక్కడైనా ఏదైనా సమ్లో చేయాలంటే. వీటిని ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ అంటారు. ఆర్థోగోనల్ ఎందుకన్నారు అంటే ఐ డైరెక్షన్ లో అది ఎక్స్ యాక్సిస్ మీద ఐని తీసుకుంటాం, వై యాక్సిస్ మీద జేని తీసుకుంటాం. ఇలా అమ్మ ఎక్స్ వై జెడ్ అనుకుంటే ఈ డైరెక్షన్ లో ఐ బార్, ఈ డైరెక్షన్ లో జే బార్, ఈ డైరెక్షన్ లో కే బార్. ఐ బార్ కి జే బార్ ఎలా ఉంది? Perpendicular sir. అదే ఐ బార్ జే బార్లు ఎలా ఉన్నాయి? ఒకదానికోటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. జే బార్ కే బార్లు ఎలా ఉన్నాయి? ఒకదానికోటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. కే బార్ ఐ బార్లు ఎలా ఉన్నాయి? ఒకదానికోటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. 3 డైమెన్షనల్ కదా, అవునా? Yes sir.
కాబట్టి ఎప్పుడైతే ఒకదానికి కూడా మ్యూచువల్ గా పర్పెండిక్యులర్ గా ఉన్నాయో మ్యూచువల్లీ వాటిని ఏమంటామంటే మనం ఆర్థోగోనల్ అంటామన్నమాట. అందులో యూనిట్ వెక్టర్స్ కాబట్టి ఒకదానికి కూడా మ్యూచువల్ గా అదే పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ అంటామన్నమాట. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఇప్పుడు నౌ ఇప్పుడు ఐ బార్ డాట్ ఐ బార్ చేశాను అనుకోండి. ఐ బార్ డాట్ ఐ బార్ చేస్తే మనకు ఫార్ములా ప్రకారం ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? Mod A bar, mod B bar, cos theta. వెరీ గుడ్. మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ కాస్ థీటా. అయితే ఇక్కడ చూడండి, మాడ్ ఐ బార్ ఇంటూ మాడ్ ఐ బార్ కాస్ ఐ బార్ కమా ఐ బార్ అవుతుంది. థీటా అంటే యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కమా బి బార్ అన్నాం. థీటా ఇది ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది? ఐ బార్ కమా ఐ బార్ మధ్య యాంగిలే కదా. Yes, sir. ఇలా రాయొచ్చు అని చెప్పాను కదా థీటాని. Yes, sir. చూడండి, మాడ్ ఐ బార్ వాల్యూ ఎంత? 1. యూనిట్ వెక్టర్ అన్నాం కదా. Yes, sir. Yes, sir. అలాగే మాడ్ ఐ బార్ వాల్యూ 1. ఇది ఏమవుతుందంటే కాస్ ఐ బార్ కమా ఐ బార్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 0, sir. 0 degrees, sir. 0 degrees. కాబట్టి ఇది ఏమవుతుంది? 1 into 1 into 1 అంటే 1. 1 into cos 0 ఎంత? 1. దట్ ఈక్వల్ టు 1. అంటే ఐ బార్ డాట్ ఐ బార్ వాల్యూ ఏమవుతుంది? 1 వచ్చింది. సిమిలర్లీ జే బార్ డాట్ జే బార్ ఈక్వల్ టు 1. కే బార్ డాట్ కే బార్ కూడా 1 అవుతుంది. దేర్ఫోర్ ఐ బార్ డాట్ ఐ బార్ ఈక్వల్ టు ఐ బార్ డాట్ ఐ బార్, ఇది ఫస్ట్ పాయింట్ కింద రాద్దాం. ఐ బార్ డాట్ ఐ బార్ ఈక్వల్ టు జే బార్ డాట్ జే బార్ ఈక్వల్ టు కే బార్ డాట్ కే బార్ ఈక్వల్ టు 1 అమ్మాయి. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. ఈసారి సేమ్ కాకుండా వేరే విధంగా తీసుకుందాం. చూడండి, రెండోది ఐ బార్ డాట్ జే బార్ ఈక్వల్ టు మనం ఎలా రాయొచ్చు? మాడ్ ఐ బార్ మాడ్ జే బార్ కాస్ ఐ బార్. Yes, sir. ఇప్పుడు మాడ్ ఐ బార్ వాల్యూ 1, జే బార్ వాల్యూ 1. కాస్ ఐ బార్ కమా జే బార్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees, sir. కాస్ 90 ఎంత? 0. 0. కాబట్టి 1 into 0 ఎంత అవుతుంది? 0. చూసుకోండి, సరిగ్గా రాయకపోతే 1.01 అనుకుంటారు బాబు మీరు. అది ఏమండి? ఇదే విధంగా సిమిలర్లీ జే బార్ డాట్ కే బార్ ఈక్వల్ టు 0, అలాగే కే బార్ డాట్ ఐ బార్ ఈక్వల్ టు కూడా 0 అయిపోతుంది. అర్థమవుతుందమ్మా? Yes, Yes, sir. sir. కాబట్టి దేర్ ఫోర్ ఐ బార్ డాట్ జే బార్ ఈక్వల్ టు జే బార్ డాట్ కే బార్ ఈక్వల్ టు కే బార్ డాట్ ఐ బార్ ఈక్వల్ టు 0 రాసుకొచ్చామా? Yes, sir. Yes, sir. మూడోది లెట్ ఏ బార్ బిది ఎన్ని వెక్టార్, దెన్ ఏ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు ఏమవుతుందని చెప్పాను నీకు, మీకు మాడ్ ఏ బార్ స్క్వేర్ అవుతుందని చెప్పుకున్నాం అండి. Yes, sir. Yes, sir. మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ ఏ బార్ ఇంటూ కాస్ ఏ బార్ కమా ఏ బార్. కాస్ ఏ బార్ కమా ఏ బార్ అంటే ఏ బార్ కమా ఏ బార్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 0. 0 degrees. అంటే 1. మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ ఏ బార్ అంటే మాడ్ ఏ బార్ స్క్వేర్గా. Yes, sir. Yes, sir. అర్థమైందమ్మా? చేయనే Advance. అర్థమైంది sir. మరి మిగిలిన వాళ్ళు కూడా చెప్పాలమ్మా అమ్మాయిలు. చూడండి, ఇక్కడ ఒక చిన్న రిజల్ట్ కింద చెప్పుకుందాం. రిజల్ట్ 1 ఏంటంటే ఏ బార్ అనేదేమో A1 ఐ బార్ ప్లస్ A2 జే బార్ ప్లస్ A3 కే బార్ అని తీసుకుంటాను. బి బార్ అనేదేమో B1 ఐ బార్ ప్లస్ B2 జే బార్ ప్లస్ B3 కే బార్ అని తీసుకుంటాను. థీటా అనేది యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ అంటాను. దెన్ కాస్ థీటా ఈక్వల్ టు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి మీకు వాల్యూ తీసుకొస్తాం. చూడండి, లెట్ ఏ బార్ ఈక్వల్ టు A1 ఐ బార్ ప్లస్ A2 జే బార్ ప్లస్ A3 కే బార్, కమా బి బార్ ఈక్వల్ టు B1 ఐ బార్ ప్లస్ B2 జే బార్ ప్లస్ B3 కే బార్. దెన్ ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందంటే A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ A3 B3 అవుతుంది. ఇది చూద్దాం ప్రూఫ్. ఇఫ్ ఇది ఇఫ్ తప్పు చెప్పానమ్మా నేను, ఇది కరెక్టే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం చెప్పుకోబోయేది ఇది కాదు, ఇదే చెప్పుకోవాలి. చూడండి, లెట్ ఏ బార్ ఈక్వల్ టు A1 ఐ బార్ ప్లస్ A2 జే బార్ ప్లస్ A3 కే బార్, మీరు పక్కనే రాసుకోవచ్చు, గ్యాప్ ఉంటుంది కాబట్టి నోట్స్ లో.
b bar equal to b1 I bar plus b2 j bar plus b3 k bar. Now a bar dot b bar equal to ఏమవుతుంది a1 I bar plus a2 j bar plus a3 k bar dot dot b1 I bar plus b2 j bar plus b3 k bar. ఓకేనా? ఇప్పుడు చూడండి, మొత్తం అన్ని మల్టిప్లై చేయండి. ముందు a1 I bar తో మొత్తం ఈ 3 మల్టిప్లై చేయాలి. Yes, sir. Yes, sir. అయితే మరి ఇక్కడ కాన్స్టెంట్ కి డాట్ ప్రోడక్ట్ ఉంటుందా? ఉండదు కదా. కేవలం ఐ బారు జే బారు కే బార్ అంటే వెక్టార్స్ కి మాత్రమే డాట్ ప్రోడక్ట్ ఉంటుంది. అది ఆల్రెడీ మనం నోట్ లో కూడా చెప్పుకున్నాం. ఎల్ఏ బార్ డాట్ ఎంబీ బార్ అంటే ఎల్ఎం ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ అని రాసామమ్మా. Yes, sir. Yes, sir. Yes, sir. కేవలం వెక్టార్స్ మధ్య మాత్రమే డాట్ ప్రోడక్ట్ ఉంటుంది కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమైనా వస్తుంది? A1 B1 ఐ బార్ డాట్ ఐ బార్. అర్థమవుతుందా లేదా? Yes, sir. A1 B1 ఇంటూ ఐ బార్ డాట్ ఐ బార్. తర్వాత మిగిలిన చెప్పండి. ప్లస్ A1 B2 ఐ బార్ డాట్ జే బార్ ప్లస్ A1 B3 ఐ బార్ డాట్ కే బార్. అంతేనా? Yes, sir. ప్లస్ A2 B1 ఐ జే బార్ డాట్ ఐ బార్ ప్లస్ A2 B2 జే బార్ డాట్ జే బార్ ప్లస్ A2 B3 జే బార్ డాట్ కే బార్ ప్లస్ A3 B1 కే బార్ డాట్ ఐ బార్ ప్లస్ A3 B2 కే బార్ డాట్ జే బార్ ప్లస్ A3 B3 కే బార్ డాట్ కే బార్. ఇప్పుడు మీరు గమనించండి, ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, మిగిలిన జీరోలు అయిపోతాయి. Yes, sir. Yes, sir. A1 B1 ఇంటూ 1 ప్లస్ A1 B2 ఇంటూ 0 ప్లస్ A1 B3 ఇంటూ 0 ప్లస్ A2 B1 ఇంటూ 0 ప్లస్ A2 B2 ఇంటూ 1 ప్లస్ A2 B3 ఇంటూ 0 ప్లస్ A1 B3 ఇంటూ 0 ప్లస్ A1 B2 ఇంటూ 0 ప్లస్ ఏమన్నా A3 కదా, A3 B1 ఇంటూ 0 ప్లస్ A3 B2 ఇంటూ 0 ప్లస్ A3 B3 ఇంటూ 1. అంటే ఇది ఏమవుతుందమ్మా? ఇవన్నీ జీరోలు అయిపోతాయి కాబట్టి A1 B1 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ A2 B2 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ A3 B3. ఇది మీరు సింప్లిఫై చేస్తే A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ A3 B3. దీన్ని బట్టి మీరు ఏం గమనించారు చెప్పండి? ఎప్పుడైనా ఇలా వెక్టార్స్ కనుక ఇచ్చినప్పుడు డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తే మనం ఏం చేయాలి? కేవలం ఐ కోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేసుకోవాలి, జే కోషన్స్ మల్టిప్లై చేసుకోవాలి, కే కోషన్స్ మల్టిప్లై చేసుకుని వచ్చిన వాల్యూని యాడ్ చేయడమే. అంతే. అంతేగా ఉంది ఇక్కడ. Yes, sir. ఇదమ్మా విషయం. అర్థమైందమ్మా మీకు? Yes, sir. అదే ఇప్పుడు మనకి ఏ బార్ అంటే ఇప్పుడు ఏ బారు బి బార్ ఒకదాని కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ వాల్యూ ఏమైపోద్ది? Zero. ఎందుకు? ఏ బార్ డాట్ బి బార్ అని ఒకదాని కూడా పర్పెండిక్యులర్ గా ఉంటే ఏ బార్ డాట్ బి బార్ అంటే ఫార్ములా మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ కాస్ థీటా. కాస్ 90 డిగ్రీస్ రాసుకోవాలి. కాస్ 90 అంత జీరో కదా. అప్పుడు ఏమవుతుంది? ఏ బార్ డాట్ బి బార్ జీరో అయిపోద్ది. అంటే అప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది? A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ A3 B3 వాల్యూ జీరో అయిపోతుంది. మనకి 2 మార్క్స్ సమ్స్ 2 or 3 ఉంటాయి ఆ కండిషన్ మీద. ఇంపార్టెంట్ చూసుకోండి. నోట్ ఇఫ్ ఏ బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు బి బార్, లేదంటే ఏ బార్ కమా బి బార్ ఆర్ 2 పర్పెండిక్యులర్, టూ మ్యూచువల్ పర్పెండిక్యులర్ వెక్టర్స్, 2 మ్యూచువల్లీ అంటే ఒకదానికి ఒకటి అని అమ్మా, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ vectors, then a bar dot b bar equal to 0. That implies A1 B1 plus A2 B2 plus A3 B3. అర్థమవుతుందమ్మా? Yes, Yes, sir. sir. నెక్స్ట్ Yes, sir. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 7 మార్కులకు ఇస్తాడు, లేదంటే 4 మార్కులకు ఇస్తాడు. ఇంతకు ముందు చెప్పిన యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఇస్ రైట్ యాంగిల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది 4 మార్క్స్ ఇస్తాడు. ఇప్పుడు చెప్పబోయేది 7 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ.
అది చూడండి ఏమంటారంటే by using vector method in any triangle the altitudes are congruent. Prove that in any triangle ఇది ఇక్కడ రాయాలి ముందు in any triangle prove that the altitudes are congruent అది రాయాలి in any triangle prove that the altitudes are congruent. The altitudes are congruent. Amen. By using vector method. By using vector method. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ప్రూవ్ దట్ ఇన్ ఎనీ ట్రయాంగిల్ ద యాటిట్యూడ్స్ ఆర్ కాంకరెంట్. యాటిట్యూడ్స్ అనేవి కాంకరెంట్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. అసలు కాంకరెంట్ అంటే ఏంటి? 3 or more points meet at one single point. తప్పు 3 or more lines, sir. 3 or more lines. 3 or more lines పాసింగ్ త్రూ ఓన్లీ వన్ పాయింట్ లేదంటే సింగిల్ పాయింట్. అప్పుడు ఆ లైన్స్ ని ఏమంటాం మనం? Concurrent lines. కాంకరెంట్ లైన్స్ అంటాం. ఆ పాయింట్ ఏమంటాం మనం? పాయింట్ ఆఫ్ concurrency. ఇలాగా 2 or more లైన్స్, అదే 3 or more లైన్స్, 3 or more లైన్స్, 2 కాదు, 3 or more లైన్స్ పాసింగ్ త్రూ ది సేమ్ పాయింట్, లేదా పాసింగ్ త్రూ ది సింగిల్ పాయింట్, లేదా పాసింగ్ త్రూ ది ఓన్లీ వన్ పాయింట్, దెన్ ద లైన్స్ ఆర్ కాల్డ్ కాంకరెంట్ లైన్స్ అంటాం. వీటి అన్నిటిని కూడా మనం ఏమంటాం అంటే కాంకరెంట్ లైన్స్ అంటాం. మనం వీలో చెప్పుకుంటాం. ఈ పాయింట్ ఏమంటాం అంటే మనం పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటాం. పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటామట. ఏమా? అయితే ఇప్పుడు ఇక్కడ వీడు ఏమంటాడంటే ఒక ట్రయాంగిల్ లోని యాల్టిట్యూడ్స్ అనేవి కాంకరెంట్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. ఏమండి? ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ట్రయాంగిల్ తీసుకుని ప్రూఫ్ లో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం ఏబిసి అని. ఇప్పుడు ఇక్కడ ఏడి అనేది ఒక యాల్టిట్యూడ్ అని తీసుకుంటాను నేను, బిఈ అనేది ఒక యాల్టిట్యూడ్ అని తీసుకుంటాను నేను. ఈ రెండు కూడా ఓ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి అనుకుంటాను నేను. అర్థమవుతుందా మీకు? Yes, sir. నేను ఏం చేస్తానంటే మరొక సిఎఫ్ బార్ అనేది ఒకటి తీసుకుని ఈ సిఎఫ్ బార్ అనేది ఏబి బార్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుందని చెప్పి ప్రూవ్ చేస్తాను. అర్థమవుతుందా? నేను తీసుకోవడం మాత్రం ఏడి ఒక యాల్టిట్యూడ్ తీసుకుంటాను, అలాగే బిఈ ఒక యాల్టిట్యూడ్ తీసుకుంటాను. ఈ రెండు కూడా ఓ దగ్గర మీట్ అవుతున్నాయి అనుకుంటాను. దాన్ని మనం ఆ ఆరిజిన్ కింద తీసుకుంటాను ఓని. అప్పుడు ఏం చేస్తానంటే ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్ అంటాను, ఓబి బార్ ఈక్వల్ టు బి బార్ అంటాను, ఓసి బార్ ఈక్వల్ టు సి బార్ అంటాను. ఇప్పుడు ఎప్పుడైతే అలా అనుకున్నానో నేను ఈ బి బార్ అనేది ఏసీ బార్ కి పర్పెండిక్యులర్ గా ఉందా లేదా? Yes, sir. ఎప్పుడైతే బి బార్ అనేది ఏసీ బార్ కి పర్పెండిక్యులర్ గా ఉందో బి బార్ డాట్ ఏసీ బార్ వాల్యూ ఏమవ్వాలి? 0, sir. ఎందుకు? పర్పెండిక్యులర్ గా ఉంటే కాస్ 90 0 కదమ్మా, డాట్ ప్రోడక్ట్ 0 అయిపోవాలి కదా. Yes, sir. అంతే. అలాగే ఏడి బార్ ఏడి యాల్టిట్యూడ్ బీసీకి పర్పెండిక్యులర్ గా ఉందా లేదా? Yes, sir. కాబట్టి అక్కడ కండిషన్ ఏమవ్వాలి? ఏడి బార్ డాట్ బీసీ బార్ ఏమవ్వాలి? 0, sir. 0 అయిపోవాలి. అర్థమవుతుందమ్మా? Yes, sir. కాబట్టి చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి లెట్ ముందు లెట్ ఓబిది ఆరిజిన్ అనుకుంటాను నేను. లెట్ ఓబిది ఆరిజిన్. అలా కాకుండా మీట్ అయిన తర్వాత ఆరిజిన్ అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఓ ఉంది అనుకోండి మామూలుగా రాసేచ్చు, కానీ ఈ రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంటేనే ఆరిజిన్ వస్తుంది. కాబట్టి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏడి యాల్టిట్యూడ్ ఏడి altitude let the altitudes
altitudes AD bar and ఇంకోటి ఏంటి BE bar కదా ఎస్ సార్ BE bar meet at origin at O and taken O as origin అనుకుందాం. నెక్స్ట్ తర్వాత లైన్లో లెట్ OA bar ఈక్వల్ టు A bar, OB bar ఈక్వల్ టు B bar, OC bar ఈక్వల్ టు C bar అనుకుందాం. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి AD ఈజ్ పర్పెండిక్యులర్ టు BCA కదా. ఎస్ సార్ Yes, sir. Since AD bar is perpendicular to BC bar. ఏమండి ఇప్పుడు చూడండి ఎప్పుడైతే పర్పెండిక్యులర్ గా ఉందో ఈ రెండు వెక్టార్స్ కి డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవ్వాలి అది 0 0, sir. 0 sir. అంటే AD bar డాట్ BC bar ఈక్వల్ టు 0 కదా. ఎస్ సార్ Yes, sir. మరి AD bar మీద AO bar ఉందా లేదా ఎస్ సార్ అంటే AD bar ని AO bar కి సపోర్ట్ అని చెప్పచ్చా. ఎస్ సార్ కాబట్టి AD bar బదులు AO bar తీసుకోవచ్చా నేను. ఏమా ఇది AD bar మీదే కదా ఉందా AO bar ఎక్స్టెండ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ AD bar మీద AO bar ఉంది కాబట్టి ఒక అందులో పార్ట్ కాబట్టి నేను తీసుకోవచ్చు కదా AO bar అనేది. ఎస్ సార్ అర్థం కాలేదు మీకు అర్థమైందా. అర్థం కాలేదు సార్ ఇప్పుడు AD కి BC పర్పెండిక్యులర్ గా ఉంది ఏమండి సార్ AD కి BC పర్పెండిక్యులర్ గా ఉంటే అదే BC కి AD పర్పెండిక్యులర్ గా ఉంటే ఈ AO ని ఎక్స్టెండ్ చేస్తేనే కదా AD వస్తుంది. ఎస్ సార్ ఎస్ సార్ Yes, sir. మాట్లాడితే మరి AOఏ కదా పర్పెండిక్యులర్ గా ఉన్నట్టు. ఎస్ సార్ ఇది ఒక వెక్టర్ తీసుకున్నారు అనుకోండి, ఇది ఒక వెక్టర్ కింద తీసుకున్నారు అనుకోండి, అప్పుడు AO వెక్టర్ పర్పెండిక్యులర్ గా ఉన్నట్టు అవుదా. ఎస్ సార్ ఎస్ సార్ మీకు అర్థమవుతుందమ్మా. వెక్టర్ అంటే ఇప్పుడు AO ఇలా తీసుకున్నాం అనుకోండి, O అని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇది వెక్టర్ అనుకున్నాం అనుకోండి, వెక్టర్ అంటే ఇక్కడితో అయిపోద్దా సార్ ఎక్స్టెండ్ అవుతుంది కదా. ఎస్ సార్ ఎస్ సార్ కాబట్టి ఇది వెక్టర్ అనుకుంటే AD అనేది వెక్టారే కదా. కాబట్టి AO అనేది కూడా వెక్టారే, దీని మీద ఉన్న వెక్టారు. కాబట్టి AO ఈజ్ పర్పెండిక్యులర్ టు BC అని చెప్పచ్చా. ఎస్ సార్ Yes, sir. ఎస్ సార్ AO బార్ డాట్ BC బార్ అనేది 0 చేస్తాం. అర్థమవుతుందా. ఎస్ సార్ Sir. దట్ ఇంప్లైస్ AO బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు BC బార్ అని చెప్పి రాశారు. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ చూడండి AO బార్ డాట్ BC బార్ ఈక్వల్ టు ఏమవ్వాలి 0 అవ్వాలి. ఇప్పుడు చూడండి AO బార్ డాట్ అంటే OA బార్ అంటే ఎంత A బార్, మరి AO బార్ అంటే ఏమవుతుంది. మైనస్ ఏ బార్ వెరీ గుడ్ బాగా చెప్పారమ్మా. డాట్ BC బార్ అంటే ఏం రాసుకోవచ్చు. ఓసి బార్ మైనస్ ఓబి బార్ వెరీ గుడ్ OB బార్ ఈక్వల్ టు 0. దీని నుండి మైనస్ A బార్ డాట్ దీని ఎలా రాయొచ్చు మనం C బార్ మైనస్ B బార్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి దీన్ని మనం మైనస్ తో మల్టిప్లై చేసాం, Minus అది B బార్ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి A బార్ డాట్ B బార్ అవుతుంది ఈక్వల్ టు 0. దీన్ని మనం గడదాడిస్తే A బార్ డాట్ B బార్ ఈక్వల్ టు మైనస్ కాస్త ఎలా వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి A బార్ డాట్ C బార్ అవుతుంది. ఎస్ సార్ ఇది ఈక్వేషన్ 1 అనండి. అలాగే సిన్స్ అండ్ ఇంకేంటి BE అనేది పర్పెండిక్యులర్ టు ACA కదా. ఎస్ సార్ అంటే ఇప్పుడు ఇది ఎలా తీసుకోవచ్చు, BE పర్పెండిక్యులర్ టు AC అంటే BO ఈజ్ పర్పెండిక్యులర్ టు AC అని తీసుకోవచ్చే. Yes, sir. ఎస్ సార్ వెక్టార్ కాబట్టి అలా తీసుకున్నామమ్మా, మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే. కాబట్టి ఈ BO బార్ అంటే ఎంత Minus B bar, sir. వెరీ గుడ్. అయ్యో BO బార్ డాట్ AC బార్ ఈక్వల్ టు 0. దీని నుండి BO బార్ అంటే మైనస్ B బార్ డాట్ AC బార్ అంటే ఎలా రాసుకోవచ్చు ఓసి బార్ OC మైనస్ bar ఓసి minus బార్ A bar. మైనస్ ఏ బార్ ఈక్వల్ టు 0. దీని నుండి మైనస్ B బార్ డాట్ C బార్ మైనస్ A బార్ ఈక్వల్ టు 0. ఏమంటే దీన్ని మల్టిప్లై చేస్తే మైనస్ B బార్ డాట్ C బార్ ప్లస్ A బార్ డాట్ B బార్ డాట్ A బార్ ఈక్వల్ టు 0. ఏమండి
ఇప్పుడు ఇది ఇలా ఉంచేయండి. ఏ బార్ డాట్ బి బార్ అన్న బి బార్ డాట్ ఏ బార్ అన్న ఒకటేనా? కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుందని చెప్పుకున్నాం కదా నోట్లో. Yes, sir. Yes, sir. మనం ఏ బార్ డాట్ బి బార్ అని రాస్తాను. దీన్ని గడప దాటిస్తే బి బార్ డాట్ సి బార్ అవుతుందమ్మా. Yes, sir. ఫ్రమ్ 1 and 2 నుంచి LHS ఈక్వల్ కాబట్టి RHS కూడా ఈక్వల్ అవుతాయమ్మా. Yes, sir. ఫ్రమ్ 1 and 2 ఏమని చెప్పొచ్చు మనం? ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు బి బార్ డాట్ సి బార్ ఈక్వల్ టు ఈ ఏ బార్ డాట్ సి బార్ ని సి బార్ డాట్ ఏ బార్ అని కూడా రాసుకోవచ్చు కాబట్టి ఏ బార్ డాట్ సి బార్ ని ఉంచొచ్చు, సి బార్ డాట్ ఏ బార్ ని ఉంచొచ్చు. ఏమంటే ఇది పక్కన పెట్టండి. ఫ్రమ్ 1 and 2 నుంచి LHS ఈక్వల్ కాబట్టి RHS కూడా ఈక్వల్ చేస్తే బి బార్ డాట్ సి బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ సి బార్ అయినా Yes, sir. Yes, sir. బి బార్ డాట్ సి బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ సి బార్. ఇప్పుడు ఏ బార్ని ఎలా తీసుకొచ్చండి? బి బార్ డాట్ సి బార్ మైనస్ ఏ బార్ డాట్ సి బార్ ఈక్వల్ టు 0. ఏమండి? లేదంటే దీన్ని ఎలా తీసుకుని మైనస్ కామన్ దీని లేదంటే అలా కాకుండా ఇలా చేయండి. అది దీని తర్వాత స్టెప్ లో ఎంప్లాయీస్ దీన్ని ఇటువైపు తీసుకెళ్ళండి. ఏ బార్ డాట్ సి బార్ మైనస్ బి బార్ డాట్ సి బార్ ఈక్వల్ టు 0 మైనస్ సి బార్ కామన్ తీయండి. మైనస్ సి బార్ కామన్ తీస్తే ముందు ఏమొస్తుంది? బి బార్ మైనస్ ఏ బార్ అని వస్తుంది. Yes, sir. చూడండి పర్లేదు సార్. ఇక్కడ మైనస్ సి బార్ కామన్ తీస్తున్నానమ్మా. మైనస్ సి బార్ కామన్ తీస్తే బి బార్ మైనస్ ఏ బార్ అని వస్తుంది. మైనస్ సి బార్ డాట్ డాట్ బి బార్ మైనస్ సి బార్ బి బార్ మైనస్ ఏ బార్ అని వస్తుంది ఈక్వల్ టు 0. ఏమండి? ఇక్కడ చూడండి మైనస్ సి బార్ డాట్ బి బార్ మైనస్ ఏ బార్ అని వచ్చింది కదా. దీన్ని మనం ఇలా రాయొచ్చే. మైనస్ సి బార్ అంటే ఓసి బార్ అయినా సిఓ బార్ అయినా Yes, sir. Yes, sir. డాట్ బి బార్ అంటే ఓబి బార్ మైనస్ ఓఏ బార్ ఈక్వల్ టు 0. దీని నుండి మనం సిఓ బార్ డాట్ AB, sir. AB bar. ఈక్వల్ టు 0. అంటే మీరు ఇక్కడ గమనించండి సిఓ బార్ అన్న సిఎఫ్ బార్ అన్న ఒకటేగా. ఇది సిఎఫ్ అనుకోండి. ఇది అమ్మాయి ఈ ట్రయాంగిల్ ఎఫ్ రాయడం మర్చిపోయాను నేను. మీరు రాసుకోండి. Yes, Yes, sir. Yes, sir. సిఓ బార్ అన్న సిఎఫ్ బార్ అన్న ఒకటే కాబట్టి సిఎఫ్ బార్ డాట్ ఏబి బార్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే సిఎఫ్ బార్ డాట్ ఏబి బార్ 0 అయిపోయిందో ఏమని చెప్పొచ్చు మనం? సిఎఫ్ బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏబి బార్ అని చెప్పొచ్చా? Yes, sir. Yes, sir. Yes, sir. సిఎఫ్ బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏబి బార్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే సిఎఫ్ బార్ అనేది ఏబి బార్ పర్పెండిక్యులర్ గా ఉందో సిఎఫ్ అనేది కూడా ఏమవుతుంది? యాల్టిట్యూడ్ అవుతుందా అవుదా? Yes, sir. Yes, sir. CF bar is also altitude. ఎప్పుడైతే ఇది కూడా altitude అయిందో మనకి జనరల్ గా 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ అనేవి కంపల్సరీగా ఏమవుతాయి? ఒకే పాయింట్ ద్వారా పాస్ అవుతాయి. దానికి మనం 3 డైమెన్షన్ లో XYZ తీసుకుంటాం. అవన్నీ కూడా ఒకే పాయింట్ ద్వారా పాస్ అవుతాయి లేదా? Yes, sir. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే therefore the altitudes of triangle ABC are concurrent. అర్థమైందమ్మా? Yes, sir. తర్వాత క్వశ్చన్ చూడండి. థియరం 4. Prove that in any triangle the perpendicular bisectors of the sides are concurrent. ఏమండి? ఇది కూడా చూడండి. పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకి ఏం ఫామ్ అవుతుంది చెప్పాను నేను? Circumcenter, sir. వెరీ గుడ్. బాగుతుందమ్మా.
ఖాళీ తీసిన తర్వాత కూడా మీరు చూడండి. ఇప్పుడు ఏ బి సి వీటి యొక్క యాల్టిట్యూడ్ మన పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటే ఇదొకటి 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 అయ్యే ఇక్కడ కొత్తదమ్మా, ఇది లేదు, ఇది లైన్, ఈ లైన్ లేదు. ఏమండి, ఇది డి అనుకుందాం మిడ్ పాయింట్, ఇది బి అనుకుందాం, సారీ ఈ అనుకుందాం, ఇది ఎఫ్ అనుకుందాం. ఓకేనా? దీన్ని మనం ఇలా కూడా వేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ అది కూడా చెప్పాను, 2 రకాలుగా వేయించామని చెప్పాను. డి ఈ ఎఫ్ ఏదో ఒక డయాగ్రామ్ వేసుకోండి, వీటికి చాలు. అమ్మా Yes, sir. ఇది ఓ అనుకోండి. ఇప్పుడు మనం ఏమందామంటే ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నప్పుడు ఇందులో పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక సైడ్ ని బైసెక్ట్ చేస్తూ ఆ సైడ్ కి ఎలా ఉండాలి, అది పర్పెండిక్యులర్ గా ఉండాలి. అంతేగా? Yes, Yes, sir. sir. ఇప్పుడు ఈ ఓడి బార్ ఉంది, బీసీకి ఎలా ఉంది, పర్పెండిక్యులర్ గా ఉంది. అలాగే ఇంకేం చేస్తుంది, బీసీని బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ చేయడం అంటే 2 సెక్షన్స్ చేస్తుంది, అంటే 2 పార్ట్స్ చేస్తుంది. అర్థమవుతుందండి? Yes, sir. Yes, sir. 2 పార్ట్స్ చేస్తుంది అంటే డి అనేది ఖచ్చితంగా ఏమవ్వాలి, బీసీకి మిడ్ పాయింటే కదా అవ్వాలి. Yes, sir. అలాగే ఈ అనేదేమో ఏసీకి మిడ్ పాయింట్, ఎఫ్ అనేదేమో ఏబీకి మిడ్ పాయింట్ అనమాట. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్ అనుకుంటాను నేను, ఓబి బార్ ఏమో బి బార్ అనుకుంటాను నేను, ఓసి బార్ సి బార్ అనుకుంటాను నేను. డి అనేది మిడ్ పాయింట్ అయినప్పుడు ఏమవుతుంది, డి యొక్క పొజిషన్ వెక్టర్ చెప్పండి. A bar plus B bar by 2. B bar plus C bar by 2. వెరీ గుడ్. బి బార్ ప్లస్ సి బార్ బై 2. మరి ఈ అనేది ఏమవుతుంది, A bar plus C bar by 2. వెరీ గుడ్, అది ఓఈ బార్ అవుతుంది. ఏమండి? కాబట్టి చూడండి, ట్రయాంగిల్ ఏబిసి లెట్ డి కామా ఈ కామా ఎఫ్ బి ది మిడ్ పాయింట్స్ ఆఫ్ బీసీ బార్ సిఏ బార్ ఏబి బార్ రెస్పెక్టివ్లీ. బీసీ బార్ కామా సిఏ బార్ కామా ఏబి బార్ రెస్పెక్టివ్లీ. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డి దగ్గర పర్పెండిక్యులర్ బైసెక్టార్, ఈ దగ్గర పర్పెండిక్యులర్ బైసెక్టార్ రెండు కూడా ఈ దగ్గర మీట్ అవుతున్నాయి, ఓ దగ్గర మీట్ అవుతున్నాయి. ఆ ఓనేమో ఆరిజిన్ అని చెప్పి అనుకుందాం. ఓకేనా? Yes, sir. Yes, sir. Let the perpendicular lines let the perpendicular lines to BC bar and AC bar, BC bar and AC bar at D and E, respectively meet the point at O and taken O as origin. అర్థమైందమ్మా? డిఈఎఫ్ ఏమో మిడ్ పాయింట్ అనుకున్నాను, అలాగే ఈ ఓ అదేమో డి దగ్గర ఈ దగ్గర బీసీకి ఏసీకి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓ దగ్గర మీట్ అవుతున్నాయి అనుకున్నాను. ఆ ఓ నేను ఆరిజిన్ అనుకున్నాను. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. Yes, sir. ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్, ఓబి బార్ ఈక్వల్ టు బి బార్, ఓసి బార్ ఈక్వల్ టు సి బార్. Then
అప్పుడు మనకి ఓడి బార్ ఏమవుతుంది? ఓడి బార్ ఈక్వల్ ఏమవుతుంది? బి బార్ ప్లస్ సి బార్ బై 2. కార్తీక్ సౌండ్ వస్తుంది చూడు. ఓఈ బార్ ఈక్వల్ టు సి బార్ ప్లస్ ఏ బార్ బై 2 లేదా ఏ బార్ ప్లస్ సి బార్ బై 2 లేదా సి బార్ ప్లస్ ఏ బార్ బై 2. ఏమండి? అంతే. తర్వాత ఓఎఫ్ బార్ ఏమవుతుంది? ఏ బార్ ప్లస్ బి బార్ బై 2 అవుతుంది. ఏమండి? ఇప్పుడు చూడండి, ఓడి బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ బారేగా. Yes, sir. Since OD bar is perpendicular to BC bar, that equal BC bar, that implies perpendicular to, that implies దాని అర్థం ఏంటి? OD bar డాట్ BC bar ఏమవ్వాలి? 0 అయిపోవాలి కదండి. Yes, sir. Yes, sir. that implies OD bar అంటే B bar plus C bar by 2 డాట్ BC bar అంటే OC bar మైనస్ OB bar అని రాసుకోవచ్చుగా, ఈక్వల్ టు 0. లేదంటే ఇక్కడ ఓడి బార్ అలాగే ఉంచండి, తర్వాత మార్చినప్పుడు మార్చండి. అది ఓడి బార్ డాట్ ఓసి బార్ మైనస్ ఓబి బార్ ఈక్వల్ టు 0. అంటే ఓడి బార్ అంటే బి బార్ ప్లస్ సి బార్ బై 2 డాట్ డాట్ ఇది ఏమవుతుంది? సి బార్ మైనస్ బి బార్ బై 2 అవుతుంది, బి బార్ అవుతుంది. Yes, sir. Yes, sir. ఈక్వల్ టు చూడండి, ఇక్కడ ఈ 2 లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 అయిపోతుంది కాబట్టి సి బార్ ప్లస్ బి బార్ ఇంటూ సి బార్ మైనస్ బి బార్ అని రాసుకోవచ్చు. అయితే Yes, sir. ఇప్పుడు చూడండి, ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ ఏ బార్ మైనస్ బి బార్ అంటే మాడ్ ఏ బార్ స్క్వేర్ మైనస్ బి బార్ స్క్వేర్ అని చెప్పుకున్నాం. మాడ్ Yes, sir. Yes, sir. మాడ్ సి బార్ స్క్వేర్ మైనస్ మాడ్ బి బార్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దీని నుండి మాడ్ సి బార్ స్క్వేర్ ఈక్వల్ టు మాడ్ బి బార్ స్క్వేర్ అవుతుందండి. Yes, sir. Yes, sir. అవునండి. నెక్స్ట్ అండ్ అండ్ ఇంకేం పర్పెండిక్యులర్ గా ఉంది? ఓఈ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ బార్ అయినా Yes, sir. Yes, sir. ఓఈ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ బార్ కాబట్టి ఓఈ బార్ డాట్ ఏసీ బార్ ఈక్వల్ టు 0 అమ్మా. అంటే ఓఈ బార్ డాట్ ఏసీ బార్ అంటే ఓసీ బార్ మైనస్ ఓఏ బార్ ఈక్వల్ టు 0 అమ్మా. అంటే ఓఈ బార్ అంటే ఏంటి? సి బార్ ప్లస్ ఏ బార్ లేదంటే ఏ బార్ ప్లస్ సి బార్ ఎలా అయినా రాసుకోవచ్చు. ఏ బార్ ప్లస్ సి బార్ బై 2 డాట్ డాట్ కనిపించాలి డాట్ సి బార్ మైనస్ ఏ బార్ ఈక్వల్ టు 0. ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సి బార్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్ మైనస్ ఏ బార్ అని రాసుకోవచ్చామా? Yes, sir. ఫార్ములా అప్లై చేస్తే ఏమని వస్తుంది? మాడ్ సి బార్ స్క్వేర్ మైనస్ మాడ్ ఏ బార్ స్క్వేర్ అని వస్తుంది. గడత దాటించండి. మాడ్ సి బార్ స్క్వేర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ స్క్వేర్ అవుతుందమ్మా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అవుతుంది. ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం చెప్పచ్చు మనం? ఫ్రమ్ 1 and 2 LHS ఈక్వల్ కాబట్టి RHS కూడా ఈక్వేట్ చేస్తే Mod A bar square equals to mod B. మాడ్ ఏ బార్ స్క్వేర్. ఏమండి? ఇది ఈసారి గడత దాటించండి. మాడ్ బి బార్ స్క్వేర్ మైనస్ మాడ్ ఏ బార్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దీని మళ్ళీ మాడ్ ఏ బార్ స్క్వేర్ మాడ్ బి బార్ స్క్వేర్ మైనస్ మాడ్ ఏ బార్ స్క్వేర్ మనం బి బార్ ప్లస్ ఏ బార్ ఇంటూ బి బార్ మైనస్ ఏ బార్ అని రాసుకోవచ్చా? Yes, Yes, sir. sir. Yes, sir. బి బార్ ప్లస్ ఏ బార్ నేను ఏ బార్ ప్లస్ బి బార్ అని రాసుకోవచ్చు కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ బై 2 అని రాసుకుంటున్నాను నేను. బోత్ సైడ్స్ 2 తో డివైడ్ చేస్తున్నాను అనుకోండి. 0/2 అంటే 0 అయితే Yes, Yes, sir. sir. బి బార్ నేను ఓబి బార్ అని రాసుకోవచ్చే, ఈ ఏ బార్ ను ఓఏ బార్ అని రాసుకోవచ్చే ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఏ బార్ ప్లస్ బి బార్ బై 2 అంటే ఎంత? ఓఎఫ్ బార్ ఏనా? Yes, sir. Yes, sir. డాట్ ఉండాలమ్మా, డాట్ ఉండాలి. డాట్ లేకపోతే తప్పుది, డాట్ ఉండాలి. ఇప్పుడు ఇది ఏమవుతుంది మరి? ఓఎఫ్ బార్ డాట్ ఓబి బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఏబి బారేగా. Bar, sir. Yes, sir. Yes, sir. ఏం చెప్పొచ్చు మనం? ఓఎఫ్ బార్ ఇస్ ది పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి బార్ అని. Yes, sir. Yes, sir. Yes, అంటే sir. పర్పెండిక్యులర్ టు ఏబి బార్ అని చెప్తే సరిపోతుంది కదా, ఎందుకంటే ఎఫ్ అనేది మిడ్ పాయింట్ అని అలాగే తీసేసుకున్నాం. ఇంకా అది బైసెక్టర్ అవ్వాలి, బైసెక్టర్ అయిపోయినట్టే. పాయింట్ మిడ్ పాయింట్ అని తీసుకుంటే బైసెక్టర్ అయిపోయినట్టే కదా. ఇంకేమవ్వాలి? పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవ్వాలంటే పర్పెండిక్యులర్ ఒకటి అవ్వాలి. ఇప్పుడు అయిపోయిందా? Yes, sir. Yes, sir. Yes, sir. OF bar is perpendicular to OF bar is perpendicular to AB bar. ఏమండి? AB bar. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఓడి బార్ అనేది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అయింది, ఓఏ బార్ అనేది ఓఈ బార్ అనేది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అయింది, ఓఎఫ్ బార్ అనేది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అయింది. వీటన్నిటిలో ఓ కామన్ గా ఉందా లేదా? Yes, sir. Yes, sir. Yes, sir. కూడా ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతున్నట్టే కదా. Yes, sir. Yes, sir. కాబట్టి
ఏమని చెప్పొచ్చు therefore the perpendicular bisectors of the sides of a triangle are congruent. The perpendicular bisectors of the sides of a triangle are congruent. ఏమా ఇక్కడ కూడా ద యాటిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ కాంక్రెంట్. ఇది ఏబిసి తీసేయండి, ఎందుకంటే ఎనీ ట్రయాంగిల్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ద యాటిట్యూడ్స్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్. అలాగే ఇక్కడ కూడా ద సైడ్స్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఆర్ కాంక్రెంట్. ఓకేనా? Yes, sir. Yes, Yes. sir. Yes, sir. అదమ్మ విషయం. తర్వాత ఈసారి మనకి తీరం ఒకటి ఉంటుంది చిన్నది. తీరం అంటే సమలాగే. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ చెప్పేసి అప్పుడు మనం ఫార్ములాలు ఉంటాయి, 3 ఫార్ములాస్ అవి చెప్పేసుకుంటే అయిపోయినట్టు. చూడండి, ఇప్పుడు వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అండి. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. చూడండి, ఇప్పుడు ఒక ప్లేన్ ఇలా తీసుకున్నానండి నేను. ప్లేన్ తీసుకోవడం అంటే మీరు ఒక పేపర్ని ఇలా పట్టుకున్నారు అనుకోండి, అది ప్లేన్ కింద కనబడుతుంది. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఇదిగోండి, ఇదో ప్లేన్, అర్థమవుతుందా? Yes. Yes, sir. ఈ పేపర్ ఒకటి ఇలా తీసుకుని మీరు అలా గాలిలో పట్టుకున్నారు. ఆ తర్వాత ఈ పేపర్ కి కొంత డిస్టెన్స్ లో ఒక పాయింట్ తీసుకున్నారు, ఆరిజిన్ అని. ఆరిజిన్ ఒక పాయింట్ తీసుకున్నారు. మీకు అర్థమవుతుందా? ఇదిగోండి, ఇలా పేపర్ పట్టుకున్నామండి, కింద సమ్ డిస్టెన్స్ లో ఇలా మీకు ఎలా చెప్పాలి నేను? వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అన్న. ఇప్పుడు మనం ఏమన్నాం, మనం ఒక ప్లేన్ తీసుకున్నాం ఇలాగ. ఏదో ప్లేన్ మీ ఇష్టం, అది ఇదే షేప్ లో ఉండాలని లేదు. ఇక్కడ ఏం చేస్తాం, ఆరిజిన్ నుంచి ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకున్నాం మనం. ఏమండి, ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ తీసుకున్నాం ఒకటి, అదేమో ఎన్ అనుకున్నాం. ఏమండి, తర్వాత పి అనే పాయింట్ ప్లేన్ మీద పాయింట్, ఈ ఎన్పిని జాయిన్ చేస్తాం. ఆ తర్వాత ఈ ఓఎన్ జాయిన్ చేస్తాం, ఓపిని జాయిన్ చేస్తాం. దీన్నేమో మనం ఆర్ బార్ అనుకున్నాం వెక్టర్, ఈ డైరెక్షన్ లో వెక్టర్ ఏమో ఎన్ బార్ అనుకున్నాం. అలాగే ఈ ఓఎన్ లెంత్ ఏమో పి అనుకున్నాం, స్మాల్ పి అనుకున్నాం. ఏమండి, ఇప్పుడు చూడండి, the vector equation of the plane whose perpendicular distance from the origin origin is perpendicular distance from the origin అంటే ON గా. Yes, sir. P, small p అనేది P and whose
unit normal drawn from unit normal drawn from the drawn from the origin towards the plane, the origin towards the plane is n bar is r bar dot n bar equal to pm. ఇది ఫార్ములా అర్థమవుతుందమ్మా? ఏంటంటే ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ యొక్క వెక్టార్ ఈక్వేషన్ ఎప్పుడు whose perpendicular distance from the origin is p, అంటే ఆరిజిన్ నుంచి ఆ ప్లేన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ స్మాల్ p అట, అండ్ whose unit normal drawn from the ఆరిజిన్ నుంచి దానికి యూనిట్ నార్మల్ డ్రా చేస్తే ఎటువైపు ఆరిజిన్ నుంచి ప్లేన్ వైపు, అప్పుడు దాని యొక్క యూనిట్ నార్మల్ ఎంతట n బార్ అట. అర్థమవుతుందమ్మా? Yes, sir. ఇది నార్మల్ అంటే పర్పెండిక్యులర్ గా ఉండడం, యూనిట్ నార్మల్ అంటే n బార్ అని చెప్పి తీసుకుంటున్నాం ఇక్కడ. అంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ n1 అవుతుంది అన్నమాట. అలా అన్నట్టు యూనిట్ నార్మల్ అది n బార్ అట. అయితే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఫార్ములా ఏంటంటే ఆర్ బార్ డాట్ n బార్ ఈక్వల్ టు p మాట. అది ఫార్ములా. ఏమంటే ఇది ఎలా వస్తుందో చూద్దాం. సార్ ఇక్కడ పీ స్కేలార్ అయినా సార్? p అనేది డిస్టెన్స్ కదా, కాబట్టి ఈ p స్కేలరే. p అనేది ఏమో ఇది పాయింట్, ఇది క్యాపిటల్ p, ఇది స్మాల్ p. అర్థమవుతుంది? Yes, sir. డిస్టెన్స్ కాబట్టి స్కేలరే. ఓఎన్ ఈక్వల్ టు p. Yes, sir. ఇది దీని పేరు సిగ్మా అంటాం, ప్లేన్ పేరు. ఏమంటే ప్రూఫ్ లో లెట్ సిగ్మా ఇది ప్లేన్ whose perpendicular distance from the origin is ON కదా, is ON equal to small p అనుకుంటాను నేను. అర్థమవుతుందా? Yes, ఏమా? sir. Yes, sir. And n bar be the unit vector in the direction of ఏ డైరెక్షన్ లో ఉంది? ON బారేగా. Yes, sir. సో ఇప్పుడు నాకు ఈ ఓఎన్ కావాలంటే ఏం చెప్పాలి నేను? ఓఎన్ బార్ ఈక్వల్ కావాలంటే ఏం చెప్పాలి నేను? ఓఎన్ బార్ ఈక్వల్ టు ఈ డైరెక్షన్ లో ఓఎన్ లెంత్ ఎంత? స్మాల్ p. మరి ఈ డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ ఎంత? n బార్. కాబట్టి pn బార్ అని రాసుకోవచ్చండి. Yes, sir. నెక్స్ట్ లైన్ లో లెట్ p be ఎనీ పాయింట్ ఆన్ ది ప్లేన్ అంటాను. ప్లేన్ అండ్ OP బార్ ఈక్వల్ టు r బార్ అనుకోండి. ఏమండి? నెక్స్ట్ చూడండి ఒకసారి. ఈ పిఎన్ అనేది ఓపీకి ఎలా ఉంది? పిఎన్ అనేది ఓపీకి ఎలా ఉంది? సారీ, ఓఎన్కి ఎలా ఉంది? Perpendicular. Perpendicular. సిన్స్ పిఎన్ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎవరికి? ఓఎన్ బార్. అంతేగా? Yes, sir. పిఎన్ బార్ డాట్ ఓఎన్ బార్ ఈక్వల్ టు 0 అవుతుందా? లేదా ఓఎన్ బార్ డాట్ ఎన్పి బార్ ఈక్వల్ టు 0 అవుతుందా? Yes, sir. Yes, sir. Yes, sir. ఎన్పి బార్ ఈక్వల్ టు 0. ఏమండి? మరి ఇప్పుడు ఓఎన్ బార్ అంటే ఎంత? పి ఇంటూ ఎన్ బార్ డాట్, మరి ఎన్పి బార్ అంటే ఎంత? ఓపి బార్ మైనస్ ఓఎన్ బార్ అనొచ్చా? Yes, sir. ఓపి బార్ మైనస్ ఓఎన్ బార్ ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి, పిఎన్ బార్ డాట్ ఓపి బార్ అంటే ఏం రాసుకోవచ్చు? ఆర్ బార్ రాసుకోవచ్చమ్మా? Yes, sir. మైనస్ ఓఎన్ బార్ అంటే ఏం రాసుకోవచ్చు? పిఎన్ బార్ రాసుకోవచ్చమ్మా? Yes, sir. చూడండి ఇప్పుడు ఈసారి మనం
మల్టిప్లై చేసాం అనుకోండి, ఇది ఏమైనా వస్తుంది ఇక్కడ రెండిట్లోనూ p తో డివైడ్ చేసుకోవచ్చు కదా, p స్కేలరే కదా. Yes, sir. డివైడ్ చేసుకుంటే n బార్ డాట్ r బార్ మైనస్ pn బార్ ఈక్వల్ టు 0 అవుతుంది. n బార్ తో మల్టిప్లై చేయండి. n బార్ తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమైనా వస్తుంది, n బార్ డాట్ r బార్ మైనస్ p ఇంటూ n బార్ డాట్ n బార్ అవుతుందమ్మా. Yes, sir. అంటే n బార్ డాట్ r బార్ లేదా r బార్ డాట్ n బార్ అని రాసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ r బార్ డాట్ n బార్ లో ఇచ్చాడు ఫార్ములా, కాబట్టి r బార్ డాట్ n బార్ అని రాస్తాం. మైనస్ p ఇంటూ కరిష్మా సరే చూడండి, r బార్ డాట్ n బార్ మైనస్ p ఇంటూ n బార్ డాట్ n బార్ అవుతుందమ్మా ఈక్వల్ టు 0. దీని నుండి n బార్ డాట్ n బార్ వాల్యూ ఎంత? 1, sir. 1. Modern bar whole square. మోడర్న్ హోల్ స్క్వేర్ బాగానే ఉంది, కానీ n బార్ అంటే ఏ వెక్టర్ అది? యూనిట్ వెక్టర్ సార్. Unit vector, sir. ఏమవుతుంది? 1 సార్. 1 అవుతుంది. mod n బార్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అంటే r బార్ డాట్ n బార్ మైనస్ p ఇంటూ 1 ఈక్వల్ టు 0, ఎందుకంటే mod n బార్ ఈక్వల్ టు 1 యూనిట్ వెక్టర్ కాబట్టి. r బార్ డాట్ n బార్ మైనస్ p ఈక్వల్ టు 0, ఈ p ని కడదాడిస్తే మనకి r బార్ డాట్ n బార్ ఈక్వల్ టు p అని వస్తుందమ్మా. Yes, sir. Yes, sir. Yes, sir. అదమ్మా విషయం. ఏమా అది నెక్స్ట్ ఇంకా కాన్వర్స్ కూడా ఉంది, కానీ అది పెద్ద అవసరం ఏం లేదు మీకు. ఈ ప్లేన్ ఈక్వేషన్ అర్థమైంది కదా మీకు. Yes, sir. Yes, sir. నేను p అనే పాయింట్ ద్వారా పాస్ అయితే ఇక్కడ r బార్ డాట్ n బార్ ఈక్వల్ టు p అని వచ్చింది కదా, స్మాల్ p అని వచ్చింది ఇక్కడ, అవునా? Yes, sir. ఇప్పుడు ఇక్కడ ఇదే ప్లేను ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది అనుకోండి, ఏమా ఇదే ప్లేను ఇప్పుడు ఇక్కడ p అనే పాయింట్ ద్వారా పాస్ అయితే మనకి r బార్ డాట్ n బార్ ఈక్వల్ టు p అని వచ్చింది, ఏమండి? అదే ఇది ఆరిజిన్ ద్వారా పాస్ అయితే అలా అలా చెప్పకూడదు. ఎలా చెప్పాలంటే మీకు చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ ప్లేను n అనే పాయింట్ ద్వారా పాస్ అయిందండి. n అనే పాయింట్ ద్వారా పాస్ అయితే ఆరిజిన్ కి n కి మధ్య డిస్టెన్స్ ఎంత అని తీసుకున్నాం? స్మాల్ p అని తీసుకున్నాం, అవునా? Yes, Yes, sir. sir. సార్. ఒకవేళ ఇదే ప్లేను ఆరిజిన్ ద్వారా పాస్ అయితే అప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఆరిజిన్ కి డిస్టెన్స్ ఎంత? 0, sir. Sir. అంటే p వాల్యూ ఏమైపోద్ది? స్మాల్ p వాల్యూ. 0. కాబట్టి ఇదే ప్లేన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అన్నాడంటే ఫార్ములా ఏమవుతుందంటే r బార్ డాట్ n బార్ ఈక్వల్ టు 0 అయిపోతుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఎస్ Yes, సార్. sir. సరే నోట్ అని చెప్పి అవి రాసేద్దాం. నోట్ ఇది ఎప్పుడు ఇది ఈక్వేషన్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ హూస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఇస్ p. ఒక ప్లేన్ యొక్క ఈక్వేషన్ కావాలి మనకి, దానికి ఇచ్చిన హింట్స్ ఏంటంటే ఆరిజిన్ నుంచి ఆ ప్లేన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చాడు స్మాల్ p అట, అలాగే దాని యొక్క యూనిట్ నార్మల్ ఆరిజిన్ నుంచి ప్లేన్ కి తీసుకున్నటువంటి యూనిట్ నార్మల్ n బార్ అట. అప్పుడు ఫార్ములా ఏంటంటే r బార్ డాట్ n బార్ ఈక్వల్ టు p. అంటే మనకి ఇక్కడ ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం తెలియాలి? ఈ n బార్ వాల్యూ తెలియాలి, అలాగే ఈ డిస్టెన్స్ కూడా తెలియాలి. Yes, sir. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఇది ఏంటంటే నోట్ లో ఇఫ్ ద ప్లేన్ సిగ్మా అన్నాం కదా, సిగ్మా passes through the origin ఓ. ఎప్పుడైతే ఓ అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందో, ఇక్కడ ఓ ద్వారా పాస్ అవుతుందా? ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుందా ప్లేన్? n అనే పాయింట్ ద్వారా కదా. Yes, Yes, sir. sir. కాబట్టి ఓకి n కి మధ్య సమ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అది p అని తీసుకున్నాను నేను. కానీ ఇక్కడ ఓ నుంచి తీసుకోవాలి, ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ తీసుకోవాలి ఏ పాయింట్ ద్వారా పాస్ అయినా సరే, కానీ అది పోవడమే ఆరిజిన్ ద్వారా పోతుంది. ఇక్కడ డిస్టెన్స్ ఏముంటది? ఆరిజిన్ కి ప్లేన్ కి 0 కదా. Yes, Yes, sir. sir. ఎస్ సార్. ఆరిజిన్ దెన్ p ఈక్వల్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది.
కాబట్టి so the vector equation of the plane sigma is ఏమవుతుంది r bar dot n bar equal to 0 అయిపోతున్నాం ఇప్పుడు p వాల్యూ 0 కదా. Yes, Yes. sir. నెక్స్ట్ తర్వాత రెండో నోట్ అమ్మా. The vector equation of the plane passing through the point AA bar and perpendicular to the vector vector n bar is r bar minus a bar dot n bar equal to 0. r bar dot a bar minus n bar, r bar minus a bar dot n bar equal to 0. చూడండి ఇక్కడ p అనేది ఏదైనా పాయింట్ అనుకోండి ప్లేన్ లో. ఏమండి తర్వాత ఇది ఏ అనుకోండి. నెక్స్ట్ వాడు క్వశ్చన్ ఏమన్నాడు, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏ అన్నాడు, ఏ బార్ అండ్ పర్పెండిక్యులర్ టు ది వెక్టర్ ఎన్ బార్ అన్నాడు. ఎన్ బార్ పర్పెండిక్యులర్ గా ఉంటూ ఏ బార్ ద్వారా పాస్ అవుతుంది. ఏమండి ఎన్ బార్ పర్పెండిక్యులర్ గా ఉంటూ ఏ బార్ ద్వారా పాస్ అవుతుంది. అప్పుడు మనకి ఇది అవుతుంది. OPR చూడండి ఒకసారి. ఈ n తీసేసి ఏ పెట్టుకుంటే మీకు ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏ బార్ అంటే ఓ ఏ బార్ ఈక్వల్ టు ఏ బారే కదా. Yes, sir. అండ్ పర్పెండిక్యులర్ టు ది వెక్టర్ n బార్ అంటే ఇదేగా. Yes, sir. ఈ ఫార్ములా చెప్తున్నాడు కాబట్టి చూడండి ఒకసారి. ఇక్కడ ఈ వెక్టర్ కి పర్పెండిక్యులర్ గా ఉంటూ ఈ ఏ అనే పాయింట్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ కావాలి. ఏమండి n ప్లేస్ లో ఏ పెట్టుకోండి. అప్పుడు ఏపీ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు n బార్ అయినా. Yes, sir. Yes, sir. పర్పెండిక్యులర్ టు n బార్ బాగానే ఉంది. మనం ఓని ఆరిజిన్ అనుకుంటాం, ఓపీ బార్ ఈక్వల్ టు ఆర్ బార్ అనుకుంటాం. ఏపీ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు n బార్ అయినప్పుడు ఏపీ బార్ ని ఎలా రాసుకోవచ్చు మనం? ఏపీ బార్ డాట్ n బార్ ఈక్వల్ టు 0 కదా. మరి రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కదా. Yes, sir. మరి ఏపీ బార్ అంటే ఎలా రాసుకోవచ్చు మనం? ఓపీ బార్ మైనస్ ఓఏ బార్ అని రాసుకోవచ్చు. Yes, sir. Yes, sir. డాట్ n బార్ ఈక్వల్ టు 0. ఓపీ బార్ అంటే ఎంత? ఆర్ బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఎంత? ఏ బార్ డాట్ n బార్ ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. Sir. అదమ్మా ఆ విధంగా వస్తుందన్నమాట. ఏపీ బార్ అనేది ఏంటంటే పర్పెండిక్యులర్ టు n బార్ అన్నమాట. ఏది ఈ వెక్టర్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే n ప్లేస్ లో ఏ పెట్టుకుంటే సరిపోద్ది అంతే. తర్వాత పాయింట్స్ చూడండి. మూడోది ఇఫ్ L, M, N ఆర్ ది ఎల్ఎంఎన్ మనం ఏమంటాం? Scalars, sir. స్కేలర్స్. డీసీస్ అమ్మా. Yes. sir. డీసీస్ అంటే ఏంటి? Direction cosines. వెరీ గుడ్. నార్మల్ టు ది ప్లేన్ సిగ్మా అండ్ px, y, z is any point on the plane. Whether is any point
దెన్ ఈ పి అనేది సిగ్మా మీద పాయింట్ అంటే ప్లేన్ లో పాయింట్ అనమాట. ఇది ఎనీ పాయింట్ దెన్ అంటే లేకపోతే పి అనే పాయింట్ తీసుకున్నాం, అది సిగ్మా మీద ఉండాలంటే కండిషన్ అనమాట. దెన్ పి బిలాంగ్స్ టు సిగ్మా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఏంటంటే ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు ఏమవ్వాలి, పి అవ్వాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎస్ సార్. ఇది పి అనే పాయింట్ అండి. ఇది ఈ పి అనేది డిస్టెన్స్ అండి, స్మాల్ పి క్యాపిటల్ పి. తెలుస్తుందా మీకు వేరియేషను? ఎస్ సార్. Yes, sir. చూడండి, ఆర్ బార్ అంటే ఏం రాసుకోవచ్చు మనం జనరల్ గాను, ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అని రాసుకోవచ్చు. ఏమండి ఎన్ బార్ అంటే వీడు ఇచ్చాడు కదా డీసీస్, దాన్ని బట్టి ఏం చెప్పచ్చు మనం, ఎల్ఐ బార్ ప్లస్ ఎంజే బార్ ప్లస్ ఎన్కే బార్ అని చెప్పుకోవచ్చా, ఈక్వల్ టు పి. ఏమండి ఇప్పుడు చూడండి, ఇందాక మీకు ఫార్ములా చెప్పాను నేను, A1 I bar plus A2 J bar plus A3 K bar B1 I bar plus B2 J bar plus B3 K bar యొక్క డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది, A1 B1 plus A2 B2 plus A3 B3 అవుతుందా? ఎస్ సార్. అలాగే ఇక్కడ ఐ బార్ డాట్ ఐ బార్ 1 కాబట్టి ఇది ఏమవుతుంది, LX plus MY plus N ఈక్వల్ టు P అవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ నాకు ఏమొచ్చిందంటే LX plus MY plus NZ ఈక్వల్ టు P అని వచ్చింది. దీన్ని ఏమంటాం అంటే మనం నార్మల్ ఫామ్ అంటాం అన్నమాట. కార్టీజియన్ కోఆర్డినేట్స్ లో మనం నార్మల్ ఫామ్ అంటాం. కార్టీజియన్ కోఆర్డినేట్స్ లో ఎందుకన్నాం అంటే XYZ అంటే అనేవి కార్టీజియన్ కోఆర్డినేట్స్ కదా. Yes, sir. అర్థమవుతుందా? Yes, Yes, sir. sir. సార్. ఇంకొక ఫార్ములా ఉంది, అది చెప్పేస్తే మనం సమస్యలోకి వెళ్ళి చూడండి. మీకు అర్థమైందండి, ఇక్కడ ఎల్ఎంఎన్ అనేమో డిసిస్ ఆఫ్ ది నార్మల్ అట. డిసిస్ ఆఫ్ ది నార్మల్ అంటే ఏంటి, నార్మల్ అంటే ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఏదైతే ఉందో దీన్ని నార్మల్ అంటాం. అర్థమవుతుందా? Yes, Yes, sir. దీని యొక్క డిసిస్ ఎల్ఎంఎన్ అట. తర్వాత XYZ అనేది ఏమో ఏదైనా పాయింట్ అట. అప్పుడు నాకు ఈ పాయింట్ ప్లేన్ మీద ఉండాలంటే కండిషన్ ఏంటంటే ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు పి అవ్వాలి. ఏమండి Yes, sir. that is the equation of the plane sigma is ఏమవుతుంది, LX plus MY plus NZ equal to P అంటాం. is called ఏం చెప్పాను మీకు, నార్మల్ ఫామ్ in Cartesian coordinates. అదే విషయం. అండ్ తర్వాత ఇంకొక ఫార్ములా ఉంది ఏంటంటే, అది ఇప్పుడు దాకా మనం లైన్స్ మధ్య యాంగిల్ చూసినా, ఇప్పుడు ప్లేన్స్ మధ్య యాంగిల్ చూస్తున్నాం. ఫార్ములా చూడండి, ఫోర్త్ వన్, ఇఫ్ థీటా ఈజ్ angle between the two planes మరి ప్లేన్స్ ఏ ఫామ్ లో ఉంటున్నాయి, ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు పి అని కానీ అలాగే కదా ఉంటున్నాయి అన్ని, అవునా? ఎస్ సార్. Sir. కాబట్టి ప్లేన్స్ ఆర్ బార్ డాట్ ఎన్1 బార్ ఈక్వల్ టు d1 అండ్ ఆర్ బార్ డాట్ n2 బార్ ఈక్వల్ టు d2. దెన్ ఫార్ములా ఏంటంటే మనకి కాస్ థీటా ఈక్వల్ టు దీని మీద సమ్ ఉంటుందమ్మా, మాడ్ n1 బార్ డాట్ n2 బార్ బై మాడ్ n1 బార్ ఇంటూ మాడ్ n2 బార్. అర్థమైందా? Yes, sir. Yes, sir. ఇది మాడ్ న్యూమరేటర్ డినామినేటర్ కి అప్లై చేసాం అనుకోండి, మాడ్ ఎన్నిసార్లు అప్లై చేసినా మాడే కదా. Yes, sir. ఇప్పుడు దీనికి న్యూమరేటర్ కి మాడ్ అప్లై చేస్తే మాడ్ n1 బార్ మాడ్ n2 బార్ ఇంకేమవుతుంది, కాస్ n1 బార్ కమా n2 బార్ అవుతుంది. అవునా? ఇటమ్మా మాట్లాడేటమ్మా, సరే వదిలేండి, అలా వదిలేండి. మీకు అర్థం కాకపోతే తర్వాత 4 ఫిఫ్త్ నోట్,
ఇఫ్ n1 బార్ డాట్ n2 బార్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం? ద ప్లేన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని చెప్తాం. Yes, sir. Yes, sir. ద ప్లేన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఏమండి? అదే n1 వరకు మధ్య యాంగిల్ 0 అయింది అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం? ప్యారలల్ అని చెప్తాం. అంతే, అది వదిలేండి.